ఇది టెంపరేచర్ సెట్టింగ్ ఓకే ఓకే అవన్నీ కూడా పిలోడి కాల్ పైన నుంచి కాదు ఇప్పుడు ఇదే రాదు డ్రై అవుతుంది డ్రై అయినప్పుడు లూజ్ అవుతుంది లూజ్ అయినప్పుడు దానిలో ఓన్లీ ఇక్కడ ప్రెజర్ అక్కడ ఆర్డర్ అయినప్పుడు అలా చూడు కొంచెం ముందు కాలు ఇది కలపడ కొంచెం ఎదురు కొంచెం ఆ కాలు ఎదురు ఆ కాలు ఎదురు అలవాటు అయిపోతే తర్వాత వారం రోజులు రావు గారు రావు గారు సార్ అలాగే సార్ ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయినట్టే మన సభా కార్యక్రమంలో ఆయన వేరే కార్యక్రమం
కొంచెం వెనకాలి సార్, ఇలాగ వెనకాలి కొంచెం వెనకాలండి సార్. సార్ వచ్చారు. ఆధ్వర్యంలో ఈరోజు కృత్రిమ కాళ్ళ తయారీ కేంద్రం మరి పెడతామనేది చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే నేను ఎలక్షన్ ప్రచారంలో జరిగినప్పుడు అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళొచ్చి ఒక బస్సు యాక్సిడెంట్ 2 కాళ్ళు పోతే ఆ 2 కాళ్ళు కూడా నేను పెట్టిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి అక్కడ నుంచి తీసుకుంటాను. అలాగే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మార్వాడీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పరిచయం కాబట్టి వాళ్ళని నేను అడిగాను, ఎవరికైనా కాళ్ళు లేని వాళ్ళకి మీరు చెయ్యండి అని చెప్పి. అనుకోకుండా మన వైబీ రావు గారు వచ్చి మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మేము ఇది తయారు చేయడానికి యూనిట్ పెడుతున్నామని చెప్పినప్పుడు అది కూడా మరి ఏలూరులో నా ఆధ్వర్యంలో మరి ఎదుగుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఏదైతే మరి అంత దీంట్లో ఈ ప్రాజెక్టు రావాలి అనేది ఎంత ఇది ఉండదో అలాగే దీంట్లో వర్క్ మోటివ్తో డెడికేషన్తో పనిచేసి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి దాన్ని ఈ రోజున మరి ప్రారంభోత్సవం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే అవయవాలు లేవని బాధపడుతున్నారో, కాళ్ళు లేవని, వాళ్ళందరూ కూడా మాకు అన్నీ ఉన్నాయని ఆనందపడేటట్టుగా వాళ్ళ జీవితంలో ఏ లోటు లేకుండా చేసినందుకు మరి లయన్స్ క్లబ్ వాళ్ళని ముందుగా అభినందించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కూడా నేను అడిగాను, ఏదైతే 4,000 రూపాయలు అవుతుందని చెప్తున్నారు. తప్పనిసరిగా మా ఏలూరుకి సంబంధించి ఎవరైతే ఆ 4,000 రూపాయలు పెట్టుకోరో మా ఆఫీస్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఆ 4,000 రూపాయలు నేనే ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే అనేక మంది దాతలు నాకు ఏదైనా ఉంటే చెప్పండి అని చెప్పి నా దగ్గరికి ఏదైతే వస్తారో నేను తిరిగినప్పుడు వాళ్ళని ఏదో ఒకటి అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని ఉపయోగించుకుంటామని చెప్పడం జరిగింది. ఇది చూసినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. ఎవరైనా పెట్టుకోలేని ఏలూరులో ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మీ ద్వారా మాకు ఇంటిమేషన్ ఇప్పించండి. ప్రతిదానికి కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. నేను వచ్చిన తర్వాత ప్రతి సేవా కార్యక్రమానికి ఏలూరులో ఏ సేవా కార్యక్రమం జరిగినా కూడా నేను అటెండ్ అయ్యాను. ఎందుకంటే అందరూ కూడా 2047 విజన్ అంటున్నారు. విజన్ అంటే మనలో మార్పు వస్తేనే అది 2047కి సార్థకతం అవుతుంది. 100 ఏళ్ల స్వతంత్రంలో మనం ఏం సాధించాము అని అంటే ఆ రోజున దేశం ఏ విధంగా ఉండాలంటే మనలో పరివర్తన బట్టే ఉండదు. అది ముందు మా నుంచే రావాలి. రాజకీయ నాయకుడికి డెడికేషన్ ఉంటే పని చేయించడం ప్రజలతో పెద్ద కష్టతర సాధ్యమైంది ఏం కాదు. ప్రతి ఒక్కరం కూడా ఏం సాధించుకున్నాం అనేది తెలుసుకోవాల్సిన సమాజంలో అవసరం ఎలాగనే ఉంది. ఆ డిసిప్లిన్తో ఇప్పుడు ఈ కార్యక్రమం మనం చేసాము అని అంటే ఈ కార్యక్రమం 10 మందికి చేస్తే 10 మంది ఇంకో 10 మందికి చేసే పరిస్థితిలో ఉంటారు. నా ఆలోచన ఏదైతే ఆదాని అంబానీని కాదు చూపించడం, ఎవరైతే సంవత్సరంలో ఎక్కువ సర్వీస్ చేసి ఎవరికైతే ప్రజలకు ఉపయోగపడారో వాళ్ళకి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ మీడియా ద్వారా ఇస్తే సమాజం అనేది 2047 విజన్ అనేది సార్థకత అవుతుందని నేను అనుకుంటున్నాను. ఆ విధమైన ఆలోచనతోనే మనం ఎదరికెళ్తే ప్రతి ఒక్కరు కూడా ఏ కార్యక్రమం అయినా సరే ఒక 1,00,000 రూపాయలు ఉన్నవాడు 1000 రూపాయలతో నేను ఈ పని చేయించుకోగలను. అది నేను నేర్పుతున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నప్పుడు వాళ్ళు మున్సిపాలిటీ మీద ఆధారపడుకోకుండా ఆ సందు బాగు చేయించుకోవడానికి 3,000, 4,000 అవుతుంటే ఆ సందులో ఎవరైనా 3,000 ఖర్చు పెట్టగల దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడి ఇది మీరు ఖర్చు పెట్టి చేయండి అంత బాగుంటుందని చెప్పి అనేక వీధుల్ని నేను బాగు చేయడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మన పని మనం ఎలాగైతే చేసుకుంటున్నామో 2,000, 3,000లో మన శుభ్రత మనకు ఉంటే పరిశుభ్రత మన సందు కూడా ఉంటుంది అనేది అది నేను స్వయంగా వెళ్ళి మాట్లాడటం జరుగుతుంది. అటువంటి పరివర్తన ప్రజల్లో రావాలి. ముందు కూడా తప్పనిసరిగా ఇటువంటి ఏదైతే ఇప్పుడు ఇది చేశారో రేపు భవిష్యత్తులో కూడా ప్రజలకు ఉపయోగపడే పరిశ్రమలు తీసుకురావాలి. వీళ్ళు లయన్స్ క్లబ్ ద్వారా లేకపోతే పెట్టగలిగిన వాళ్ళకి సలహాలు ఇవ్వాలి. అది ఏదైనా సరే మనం వాడుకునే వస్తువు ప్రతిదీ కూడా మన ఆంధ్ర నుంచే తయారయ్యేటట్టుగా ఉండాలి అనేది నా ఆశయం. దాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అలాగే లయన్స్ క్లబ్ వారు కూడా వాళ్ళ ఆలోచనలు వేరే వాళ్ళకి పంచుకోవడం కానీ అలాగే ముందు ఇంకా వేరే ఉపయోగమైన తయారీ కేంద్రాలను కానీ అలాగే ఇతర పరిశ్రమలు కానీ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మరొక్కసారి ఈ ప్రాజెక్టు అంటే చెప్పడానికి చిన్నదే అవ్వచ్చు, కానీ ఇది ప్రజలకి ఎంత ఉపయోగపడుతుంది నిజంగా అందుబాటులోకి ఇక్కడ మనకింత ఎక్కడికో జైపూర్ వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం ఇదివరకు. టెక్నీషియన్స్ కాడి నుంచి అందరూ కూడా ఇక్కడే ఉండి ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా ఇక్కడికే రావటం, అలాగే హెడ్ క్వార్టర్లో ఉండటం, 10 మందికి తెలియటం, ఇది తప్పనిసరిగా అందరికీ కూడా ఉపయోగపడేది. చాలా గర్వకారణంగా ఉంది. లయన్స్ క్లబ్ వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.